అందరికీ నమస్కారం. ఐఐటి భారతదేశంలోకెల్లా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ అని మనకందరికీ తెలుసు. మరి ఈ ఐఐటి కాలేజీల్లో బీటెక్ చదవాలంటే ఏం చేయాలా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఐఐటిలో బీటెక్ చదవటం అనేది ప్రతి విద్యార్థి యొక్క డ్రీమ్. వారి పిల్లలు ఐఐటి కాలేజీల్లో చదవాలని పేరెంట్స్ అందరూ ఆశపడుతూ ఉంటారు. అట్టి వారికి ఒక 5 సూచనలు చేయాలని నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. వీటిలో మొట్టమొదటిది అమోఘమైన తెలివితేటలు. ఒక విద్యార్థి ఐఐటిలో సీట్ కొట్టాలంటే జేఈ మెయిన్స్ రాసి, అలాగే దాంట్లో క్వాలిఫై అయ్యి జేఈ అడ్వాన్స్డ్ రాసి, అడ్వాన్స్డ్లో కూడా మంచి ర్యాంక్ తెచ్చుకొని ఐఐటి క్యాంపస్లో కాలు పెట్టాలంటే విద్యార్థికి కావాల్సింది అమోఘమైన తెలివితేటలు, మంచి తెలివితేటలు. ఒక టీచర్ కానీ లెక్చరర్ కానీ ఒక విషయాన్ని ఒక్కసారి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలాగ అర్థం చేసుకునేటటువంటి తెలివితేటలు విద్యార్థికి ఉండాలి. 2 సార్లు 3 సార్లు ఒక కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయించుకొని అప్పుడు మాత్రమే అర్థం చేసుకునే విద్యార్థులు మరి ఈ ఐఐటి సీట్ని క్రాక్ చేయడానికైతే అవకాశం ఉండదు. కనుక మనం మొట్టమొదటి చెక్ చేసుకోవాల్సింది మన విద్యార్థికి, లేదా విద్యార్థి ఈ వీడియో వింటున్నట్లయితే నాకు అంత తెలివితేటలు ఉన్నాయా లేదా అనేది మొట్టమొదటిగా బేరీజ్ చేసుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే హార్డ్ వర్కింగ్ నేచర్, కష్టపడి పనిచేసే తత్వం. ఇంకా కష్టపడి పనిచేసే తత్వం అని చెప్పే కన్నా కూడా ఇష్టపడి పనిచేసే తత్వం విద్యార్థికి ఉండాలి. అనగా రోజుకి కనీసం 15 గంటలు తగ్గకుండా కాలేజీ అవర్స్ కలుపుకొని 15 నుంచి 16 గంటల వరకు విద్యార్థి ఇష్టపూర్వకంగా పుస్తకాల ముందు కూర్చొని కష్టపడటం నేర్చుకోవాలి. అట్టి ఆసక్తి ఉన్నవారు మాత్రమే ఐఐటి గురించి కలలు గంట మంచిది. అట్టి ఆసక్తి లేని వారు ఐఐటి గురించి కలలు కనకపోవటం మంచిది. కాలేజీ వాళ్ళు కష్టపడి చదివిస్తారు, కాలేజీ వాళ్ళు ఉదయాన్నే లేపుతారు, నైట్ లేట్ అవర్స్ వరకు బిడ్డలను చదివిస్తారు, రకరకాల ఎగ్జామ్స్ పెడతారు, పిల్లల్ని సిద్ధపరుస్తారంటే అది బలవంతం చదువు. అలాగే ఎవరో పక్కన కూర్చొని కష్టపడి చదవమని చెప్తే విద్యార్థి కొంత సబ్జెక్ట్ నేర్చుకుంటాడు వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ వల్ల. కానీ ఆ ఎఫర్ట్స్ అయితే ఐఐటి సీట్ క్రాక్ చేయడానికి అయితే సరిపోదు. విద్యార్థి ఇష్టపూర్వకంగా బుక్స్ ముందు కూర్చొని నేను ఎలాగైనా ఈ సీట్ని తెచ్చుకోవాలి అనే టార్గెట్ చేసుకొని రోజుకు 15-16 గంటలు విద్యార్థి పుస్తకాలతో కుస్తీ పడాలి. డే వైజ్ టార్గెట్స్ పెట్టుకోవాలా. ఈరోజు ఈ చాప్టర్ అయిపోవాలి, ఈరోజు ఇన్ని క్వశ్చన్స్ నేను సాల్వ్ చేయాలా అని చెప్పేసి టార్గెట్ పెట్టుకొని ఏ విద్యార్థి అయితే చేయగలుగుతాడో అట్టి విద్యార్థి మాత్రమే ఈ ఐఐటి సీట్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. మూడవ ముఖ్యమైన విషయం ఫ్యాకల్టీ. కాలేజీలో మన విద్యార్థులను జాయిన్ చేసే కాలేజీ ఫ్యాకల్టీ అలాంటి వారు ఉన్నారు అనేది చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేస్తామంటే, ఒకటి విద్యార్థికి మనం కాలేజీలో జాయిన్ చేస్తున్నప్పుడు అక్కడ కాలేజీ ఫ్యాకల్టీ ఐఐటి స్టాండర్డ్ క్వశ్చన్స్ని వాళ్ళు సాల్వ్ చేయగలిగి ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, అదే స్థాయి క్వశ్చన్స్ని ఫ్యాకల్టీ తయారు చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉండాలి. వాళ్ళు ఫ్యాకల్టీ అలాంటి క్వశ్చన్స్ తయారు చేయలేకపోతే వారి యొక్క సామర్థ్యాలను మనం కొంచెం అండర్ ఎస్టిమేట్ చేయాల్సి ఉంటుంది. కనుక మరి ఫ్యాకల్టీ ఐఐటి ఏదైతే బోధిస్తున్నారో వారు ఐఐటి స్థాయిలో క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా, రెండవది ఆ స్థాయి క్వశ్చన్ పేపర్ని వీళ్ళు తయారు చేయగలుగుతున్నారా లేదా, మూడవది విద్యార్థి వెళ్ళి పలానా క్వశ్చన్ నాకు సమాధానం కావాలని చెప్పినప్పుడు ఇన్స్టెంట్గా విద్యార్థి యొక్క సమస్యలను సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా. ఈ 3 విషయాలను పేరెంట్ తప్పకుండా పరిశీలించాలా ఒక కాలేజీలో జాయిన్ చేసే ముందు. మొదటి పాయింట్ ఏమైతే చెప్పానో, రెండవ పాయింట్ ఏమైతే చెప్పానో, ఈ 2 కూడా కాలేజీ మీద ఆధారపడి ఉండవు, విద్యార్థి మీద ఆధారపడి ఉంటాయి. మూడవది మనం ఎంచుకునే కాలేజీ మీద ఆధారపడి ఉంటుంది. నాలుగవది మనం చూసినట్లయితే మెటీరియల్ విద్యార్థి ప్రిపేర్ అయ్యే మెటీరియల్. మనకి మంచి తెలివితేటలు ఉండి, మనకి మంచి కష్టపడే తత్వం ఉండి, మంచి ఫ్యాకల్టీ ఉండి కూడా మన దగ్గర సరైన మెటీరియల్ లేకపోతే ఆ మెటీరియల్ కూడా మనం గ్యాదర్ చేసిన అవసరం లేకుండా కాలేజీ వాళ్ళే రకరకాల రెఫరెన్స్ బుక్స్ మనకు రెఫర్ చేసి వాటిని కొనిపించి అవి ప్రాక్టీస్ చేయిస్తే మంచిది. కనుక విద్యార్థులు ఫాలో అయ్యే మెటీరియల్ స్థాయి ఏంటి, అది నిజంగా జేఈ అడ్వాన్స్ని క్రాక్ చేయడానికి సరిపోయే మెటీరియలా కాదా అనేది మనం పేరెంట్ చెక్ చేసుకోవాలి. ఇవి చిన్న చిన్న విషయాలు కావు, చెక్ చేసుకోవాలి అని నేను చెప్పినంత సులభంగా
ఒక పేరెంట్ ఐఐటి జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ బుక్స్ తీసుకొని టకటక 4-5 పేజీలు తిప్పేసేసి పర్లేదు ఈ ఈ మెటీరియల్ సరిపోద్ది అని చెప్పడం అంత సులభమైతే కాదు. దీనికి కొంత ఎలిజిబిలిటీ ఉండాలా. ఆ పాత ఎగ్జామినేషన్ పేపర్స్ని మెటీరియల్తో కంపేర్ చేసుకోగలగాల. కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకోటి, పాత ఎగ్జామినేషన్ పేపర్ని చూసుకోవాలనుకుంటే మనకేదో 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ లాగా, లేకపోతే ఎఫ్సెట్లో కొన్ని క్వశ్చన్స్ లాగా ఏదో పాత పేపర్లో క్వశ్చన్స్ని మరలా ఇస్తారనుకోవటం కూడా చాలా పొరపాటు. మనమేమనుకుంటామంటే ఐఐటి అనేది బాగా కష్టపడి చదివి మంచి సబ్జెక్ట్ ఉంటే హార్డ్ వర్క్ చేస్తే వస్తుందని మనం అనుకుంటాం. కానీ ఐఐటియన్స్ పేపర్ తయారు చేసేవాళ్ళు ఎలాగ ఆలోచన చేస్తారంటే, మాకు తెలివిగల పిల్లలు కావాలి, తెలివిగల పిల్లల్ని మనం సెలెక్ట్ చేయడానికి ఎలాంటి క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తే తెలివిగల పిల్లవాడు మాత్రమే ఆన్సర్ చేయగలడు అనే ఉద్దేశంతో వాళ్ళు పేపర్ తయారు చేస్తారు. కనుక మరి మెటీరియల్ను దృష్టిలో ఉంచుకొని ఆ మెటీరియల్ సూటబుల్ మెటీరియల్ కాదో చెక్ చేసుకోవటం అవసరం ఉంటుంది. నెక్స్ట్ కమ్స్ టు ఇది ముఖ్యమైనది, మైక్రో లెవెల్ షెడ్యూల్, మైక్రో ప్లాన్. అనగా విద్యార్థి ఇంటర్మీడియట్ కాలేజీకి 2 years అటెండ్ అవుతాడు. అనగా జూన్లో క్లాసులు స్టార్ట్ అయితే నెక్స్ట్ మార్చ్కి 1 year అయిపోతుంది. ఇమీడియట్గా మళ్ళీ ఏప్రిల్లో క్లాసులు స్టార్ట్ చేస్తున్నారు కనుక ఆ కోర్సు కూడా కంప్లీట్ చేసి ఆ నెక్స్ట్ ఇయర్ జనవరిలో జరిగే ఫస్ట్ సెషన్ ఆఫ్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్కి విద్యార్థి సిద్ధపడాలి. అనగా విద్యార్థి చేతిలో 2 years టైం కూడా ఉండదు. మరి ఈ 2 years టైం కూడా లేని ఈ సమయంలో కాలేజీ వాళ్ళు ఈ సిలబస్ కంప్లీషన్కి వాళ్ళు వేసినటువంటి ప్లాన్ ఏంటి అనేది ప్రాముఖ్యం. నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్యారలల్ కోచింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్నామెట్రీ అనే టాపిక్ తీసుకుంటే ఈ ట్రిగ్నామెట్రీ అనే టాపిక్ని ఒకసారి ఐపీకి చెప్పిన తర్వాత మళ్ళా జేఈ మెయిన్స్ కోసం మళ్ళా రెడ్ వచ్చే మొదలెట్టని చెప్పేసి ఫస్ట్ నుంచి ప్రారంభించకుండా వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తూ ఆ లెవెల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను కొన్ని కాలేజీ చూశాను. ఆ కాలేజీ వాళ్ళు ఒక చాప్టర్ ఒక్కసారి చెప్తారు. ఆ ఒక్కసారి చెప్పినప్పుడే అటు ఐపీ సిలబస్ అయిపోతుంది, ఇటు జేఈ మెయిన్ సిలబస్ అయిపోతుంది. ఇలాగ చేయటం వలన విద్యార్థికి చాలా సమయం కలిసి వస్తుంది. ఈ కలిసి వచ్చిన సమయాన్ని విద్యార్థి ప్రాక్టీస్ సెషన్స్ కోసము, రివిజన్ కోసము, రకరకాల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఉపయోగించుకుంటే విద్యార్థికి తప్పకుండా మేలు జరుగుతుంది. కనుక మరి 5 పాయింట్స్ని మనం దృష్టిలో పెట్టుకోవాలా. 2 పాయింట్లు విద్యార్థి చేతుల్లో ఉన్నాయి, 3 పాయింట్లు విద్యార్థి తను ఎంచుకునే కాలేజీ లేదా పేరెంట్ విద్యార్థి కొరకే ఎంచుకునే కాలేజీ చేతిలో ఉన్నాయి. కనుక ఈ 5టిని బేరీజ్ చేసుకొని మనం డెసిషన్ తీసుకోవాలి. ఈ 5టిలో ఏ ఒక్కటి లేకపోయినా కూడా ఇట్స్ నాట్ రైట్ థింగ్ టు డిజైర్ టు జాయిన్ ఐఐటి. అది సులభమైతే కాదు. ఎందుకంటే మనకి ఈరోజు భారతదేశంలో ఐఏఎస్, యూపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ ఏమైతే ఉందో దాంట్లో క్వాలిఫై అయ్యే విద్యార్థుల్లో మ్యాక్సిమం ఐఐటియన్సే ఉన్నారు. వాళ్ళందరూ ఐఐటి సీట్స్ని క్రాక్ చేసి ఐఐటి చదువుకొని ఐఐటిలో బీటెక్ అయిపోయిన తర్వాత వారు మరలా సివిల్స్ కోచింగ్ తీసుకొని ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ సివిల్స్ని క్రాక్ చేస్తున్నారు. కనుక ఆ స్థాయిలో మన విద్యార్థులు ఉన్నారా లేదా పరిశీలించుకొని జాయిన్ అవ్వటం మంచిది. ఇవి మన దగ్గర లేకుండా ఏదో మనుషులను చూసి ఎదురింటి వాడినో, పక్కింటి వారినో, ఫ్రెండ్స్నో, కొలీగ్స్నో వాళ్ళని వీళ్ళని చూసి మన విద్యార్థులు బలవంతం చేసి ప్రిస్టేజ్ కోసము మన యొక్క సొంత ఇష్టాలను, లేకపోతే మనం ఏదో బయట గొప్పవారని చూపించుకోవడం కోసం, లేకపోతే నాకు లక్షల డబ్బులు ఉన్నాయి కదా, ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాను, ఎంత లక్షలైనా ఖర్చు పెడతాను అనే ఆలోచనతో ఈ ఐఐటి కాలేజెస్లో కోచింగ్స్ వెళ్ళటం అనేది నన్ను అడిగితే బుద్ధి తక్కువ పని కూడా. కనుక తెలివిగల పేరెంట్స్ కనుక తెలివిగల డెసిషన్ తీసుకుంటారనుకుంటున్నాను. మీ విద్యార్థులను తెలివిగా గైడ్ చేస్తారనుకుంటున్నాను. కనుక మీ విద్యార్థి యొక్క శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకొని ఈ 5 విషయాలను జాగ్రత్తగా గమనించుకొని సరైన కాలేజ్ ఎంచుకొని మీ విద్యార్థి భవిష్యత్తుకు మంచి బాట వేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.